హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ గంట సింబల్తో పాటు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల నాకైతే వాచ్ అవర్స్ అనేది వస్తాయి అన్నమాట. ఈరోజు వీడియో ఏంటంటే మేము వచ్చాము జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉందన్నమాట. ఈసారి జూబ్లీ హిల్స్ కి వెళ్తే మాత్రం ఈ రెండు టెంపుల్స్ కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారు. స్వామి వారి దగ్గర ఎలాంటి లైట్స్ పెట్టకున్నా ఒక్కటే దీపంతో చాలా అంటే చాలా తేజస్సుతోని కనిపిస్తున్నారనమాట. ప్రతిసారి మనం తిరుపతికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ఇట్లాంటి టెంపుల్స్ మాత్రం మనం అసలు మిస్ కావద్దనమాట. సో ఈసారి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా వెళ్ళండి. ఇట్లా నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుంటూ పోవడం కంటే మీకు ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేసి వీడియో అంతా పెడతాను అనమాట. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దర్శనం అయిపోయి ఇటు సైడ్కి అయితే వచ్చాము. అంతవరకే వీడియో తీయగలిగాను అనమాట. సో అక్కడైతే ఫోన్స్ అన్నీ అలౌ లేవు. మళ్ళీ తీయడం కూడా కరెక్ట్ కాదు కానీ అని అనిపించి అక్కడ వరకే తీసాను. చుట్టుకి చూడండి తిరగడం అయితే స్టార్ట్. మనం ఎక్కడ పోయినా ఉరకాలి కదా. సో అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటుంది అనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అందరి దగ్గరికి పోయి చూడండి ఎంత చక్కగా మెట్లకి వెళ్తుందో. గుడి లోపల కూడా 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే దర్శించుకుంటున్నాము. ఇక్కడైతే మా బావ నాకు బొట్టు పెడుతున్నాడు. దర్శనం అంతా అయిపోయినాక ఇక అందరం అయితే అక్కడ కూర్చున్నాం అనమాట. సో ప్రసాదానికి అయితే వెళ్ళారు బావను సీను. బట్ ప్రసాదం అయితే దొరకలేదనమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ 12 దాటింది. సో ప్రసాదం దొరకలేదని చాలాసేపు ఫీల్ అయినాం, మరి ఇంత లేట్గా వచ్చినాము అని. కాకపోతే ఆ లోపే తెలిసింది ఏంటంటే మధ్యాహ్నం అన్నదానం కూడా పెడుతున్నారు అని చెప్పి. ప్రసాదం దొరుకుతలేదని బాధపడకుండా దేవుడైతే మనకు అన్నదానమే ఇచ్చింది అనుకొని మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో అట్లా అక్కడ కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దాని తర్వాత అన్నదానం పెడితే పోయినాం అనమాట. భక్తులు ఎవరికైనా సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నదా అని అంటే సో మా సీన్ కూడా వడ్డించడానికి వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోయి వడ్డించింది అనమాట. క్యూ అయితే చాలా పెద్ద ఉంటే, కాకపోతే మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారని మమ్మల్ని అయితే పెద్ద లైన్లో నిల్చోకుండా డైరెక్ట్ వెళ్ళి తీసుకోమన్నారు. సో మేమైతే అట్లా తీసుకున్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. దేవుడి దగ్గర చేసింది ఆబ్వియస్లీ అది ఎట్లా చేసినా చాలా అంటే చాలా బాగుంటది కదా. ఒక స్వీట్, పులావ్ రైస్, పప్పు,
ఒక కర్రీ విత్ చట్నీ, వైట్ రైస్, సాంబారు, చల్ల అయితే పెట్టారు. చాలా వెరైటీస్ పెట్టారు కదా. పిల్లలకి పప్పు కమ్మగా ఉందని కలిపి పెడితే మాత్రం పప్పు అన్నం తినలేదనమాట. స్వీట్ మాత్రం ఫుల్ గుమ్మేశారు. మన ప్లేట్లంతా ఆ స్వీట్ పిల్లలే కాల్ చేశారు. సో అట్లా మాకైతే ఈ టెంపుల్ దగ్గర దర్శనం చాలా అంటే చాలా బాగైంది. మీరు కూడా ఈసారి వెళ్తే ఈ టెంపుల్ని విజిట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.